అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వాళ్ళ ఛానల్‌కి స్వాగతం. ప్రియమైన ధనుస్సు రాశి వారు ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణంగా కనిపించే రోజులు కావు. జూన్ 28 నుండి జూలై 1వ తేదీ వరకు జరిగే గ్రహస్థితులు మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, సంబంధాలు, ఆర్థిక పరిస్థితి మరియు భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మార్పులకు సంకేతాలు ఇస్తున్నాయి. చాలా రోజులుగా మీ మనసులో నడుస్తున్న ఒక ప్రశ్నకు ఈ కాలంలో సమాధానం దొరికే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఒక వార్త, ఒక కాల్, ఒక వ్యక్తి నుండి వచ్చే సమాచారం లేదా నిర్ణయం మీ జీవిత దిశను మార్చే స్థాయిలో ప్రభావితం చూపే అవకాశం ఉంది. అయితే ఈ 4 రోజుల్లో జరిగే ప్రతి చిన్న సంఘటనను సాధారణంగా తీసుకోవద్దు. ఎందుకంటే చిన్న విషయాల వెనుక పెద్ద సంకేతాలు దాగి ఉండే సమయం ఇదే అని చెప్పుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి ఫలితం ఎందుకు రావడం లేదని అనుకున్న సందర్భాలు ఉంటే ఇప్పుడు ఆ ప్రశ్నకు సమయం సమాధానం చెప్పబోతుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు తగ్గినట్లుగా అనిపించిన పరిస్థితులు మీ వైపు తిరుగుతున్నాయనే విషయాన్ని మీరు త్వరలో గమనిస్తారు. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వభావం బయటపడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీ విజయాన్ని చూసి సంతోషపడేవారు ఎవ్వరు, మీ వెనుక మీ గురించి మాట్లాడేవారు ఎవరు అనే విషయం ఈ రోజుల్లో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. జూన్ 28వ తేదీ మీ ఆలోచనలకు ఒక కొత్త మలుపు తీసుకువచ్చే రోజు. మీరు చాలా కాలంగా వాయిదా వేసుకుంటూ వస్తున్న పనిని ప్రారంభించే ఉత్సాహం కదులుతుంది. ఉద్యోగం చేసేవారికి అధికారితో మాట్లాడే అవకాశం వస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అయితే మాటల విషయంలో జాగ్రత్త అవసరం. మీ నిజాయితీని కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక చిన్న విషయం పెద్ద చర్చకు దారి తీయవచ్చు. కానీ మీరు సహనంతో వ్యవహరిస్తే సమస్యలన్నీ పెద్దవి కాకుండా పరిష్కారం అవుతుంది. ఆర్థిక విషయాల్లో ఒకవైపు డబ్బు రావడం కనిపిస్తుండగా మరోవైపు ఊహించని ఖర్చులు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంటికి సంబంధించిన ఖర్చులు, వాహనం లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు. అయితే ఇవి భవిష్యత్తులో ఉపయోగపడే ఖర్చులుగానే మారే సూచనలు ఉన్నాయి. కొంతమంది ధనస్సు రాశి వారికి పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మరికొందరికి కొత్త పెట్టుబడులు ఆలోచనలు మొదలవుతాయి. జూన్ 29వ తేదీన భావోద్వేగాలకు సంబంధించిన రోజు. చాలా రోజులుగా దూరంగా ఉన్న వ్యక్తితో మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్న వారికి అపార్థాలు తొలగే సమయం ఇది అని చెప్పుకోవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాల గురించి సమాచారం వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఒక వ్యక్తి మాటలు మిమ్మల్ని బాగా ఆకర్షించిన వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవడం అవసరం. ఈ రోజున మీరు కలిసే ఒక వ్యక్తి భవిష్యత్తులో మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆ పరిచయం ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినైనా అది సాధారణ పరిచయం కాదనే భావన మీలో కలుగుతుంది. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలను కోరే వారి సంఖ్య పెరుగుతుంది. జూన్ 30 తేదీన ధనుస్సు రాశి వారికి అత్యంత కీలకమైన రోజు కావచ్చు. ఈ రోజున మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే కొన్ని నెలల దిశను నిర్ణయించే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు, వ్యాపార విస్తరణ, కొత్త ప్రాజెక్టు ప్రారంభం లేదా కొత్త బాధ్యతల స్వీకరణ వంటి విషయాలు ముందుకు రావచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. అయితే అదే సమయంలో అసూయపడే వ్యక్తులు కూడా మీ చుట్టూ కనిపించవచ్చు. ఈ రోజున పాత స్నేహితులు లేదా బంధువులతో మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం మీకు శక్తిని ఇస్తుంది. కొంతమంది ధనుస్సు రాశి వారికి స్థిరాస్తి లేదా భూమికి సంబంధించిన విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. కోర్టు లేదా ప్రభుత్వ పనులు ఉన్నవారికి మంచి సూచనలు ఉన్నాయి. విదేశీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. జూలై 1వ తేదీన ఒక కొత్త ప్రారంభానికి సూచనగా కనిపిస్తుంది. మీ మనసులోని చాలా కాలంగా ఉన్న భయం లేదా అనిశ్చితి తగ్గుతుంది. మీరు ముందుకు వెళ్ళాలనే నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజున మీరు చేసే ప్రార్థనలు, సంకల్పాలు, ఆలోచనలు విశ్లేషణమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఎక్కువగా ఉంది. కొంతమంది ధనుస్సు రాశి వారు తమ జీవిత లక్ష్యాల గురించి కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యంపై చర్చలు జరగవచ్చు. విద్యార్థులకు ఇది శ్రమకు తగిన ఫలితాలు కనిపించే సమయమని చెప్పుకోవచ్చు. పరీక్షలు, పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్న వారికి మంచి సూచనలు ఉన్నాయి. అయితే ఏ పని చేసినా చివరి నిమిషం వరకు
పట్టుదలతో ఉండటం అవసరం. మధ్యలో విరమించడం వల్ల మంచి అవకాశాలు చేజారే ప్రమాదం ఉంది. ఆరోగ్యం పరంగా చూస్తే అలసట, నిద్రలేమి, ఒత్తిడి కారణంగా చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఎక్కువగా ఆలోచించే అలవాటు మీ శక్తిని తగ్గించే అవకాశం ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం అవసరం. ప్రయాణాలు చేసే వారికి జాగ్రత్త అవసరం. కానీ ఈ ప్రయాణాల ద్వారా లాభదాయకమైన పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఈ 4 రోజుల్లో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరిని నమ్మడం కంటే మీ అంతరాత్మ చెప్పే మాటలను వినడం మంచిది. ఎందుకంటే మీకు ముందుగానే కొన్ని విషయాలపై సంకేతాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చూసే కలలు, అనుకోకుండా వినిపించే మాటలు, ఒక్కసారిగా కలిగే ఆలోచనలు కూడా కొన్నిసార్లు భవిష్యత్తుకు సంబంధించిన సూచనలుగా మారవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని మళ్ళీ ప్రారంభం అవుతుంది. ఒకప్పుడు కోల్పోయిన అవకాశంలా అనిపించిన విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మీ అదృష్టం పూర్తిగా మారిపోతుందని కాకపోయినా అదృష్టం మీ వైపు తిరుగుతున్న సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే ఈ కాలం మీకు గుర్తుండిపోయే ఫలితాలను ఇవ్వగలదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. వ్యక్తిగత జన్మ తేదీ, పుట్టిన సమయం మరియు పుట్టిన ప్రదేశం ఆధారంగా చెప్పే వ్యక్తిగత జాతకం మరింత ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చెప్పబడుతున్నవి ధనుస్సు రాశి వారికి సాధారణంగా జరిగే గ్రహస్థితుల ఆధారంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే. మీ అదృష్టం బలంగా ఉండి మీ వ్యక్తిగత గ్రహస్థితులు అనుకూలంగా ఉంటే ఇక్కడ చెప్పిన అనేక విషయాలు మీ జీవితంలో ఆశ్చర్యకరమైన నిజమయ్యే అవకాశం ఉంటుంది. మీ జన్మ వివరాల ఆధారంగా చెప్పే జాతకం మాత్రం మరింత స్పష్టమైన మరియు ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. ఈ 4 రోజుల్లో విశ్వం మీకు ఒక సందేశం ఇస్తుంది. మీరు ఎదురుచూస్తున్న మార్పు చాలా దగ్గరలో ఉంది, కానీ ఆ మార్పును స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. అయితే ధనుస్సు రాశి వారు ఈ 4 రోజుల గ్రహస్థితులను పరిశీలించినప్పుడు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మీలో చాలామందికి పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, చేతిలోకి వచ్చిన అవకాశాలు అనుకోకుండా జారిపోవడం, మీ కష్టానికి తగ్గ గుర్తింపు ఆలస్యంగా రావడం, ఆర్థికంగా డబ్బు వచ్చినా నిలవకపోవడం, ఇంట్లో చిన్న చిన్న విషయాలపై ఉద్రిక్తతలు పెరగటం వంటి పరిస్థితులు కనిపిస్తే వాటి వెనక కేవలం పరిస్థితులే కాదు, కొంత మేరకు నరదిష్టి లేదా నరఘోష ప్రభావం కూడా కారణంగా ఉండే అవకాశం జ్యోతిష్యం శాస్త్రం సూచిస్తుంది. ప్రత్యేకంగా మీ అభివృద్ధిని చూసి అసూయపడే వ్యక్తులు మీ విజయాన్ని సహించలేని వారు. మీ ప్రతి అడుగును గమనిస్తూ ప్రతికూల ప్రభావంతో చూసేవారి ప్రభావం కొన్నిసార్లు జీవితంలో ఆటంకాల రూపంలో కనిపిస్తుంది అని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు ఏ పని ప్రారంభించినా మధ్యలో అడ్డంకులు రావడం, ఇంట్లో తరచూ చిన్న చిన్న వాగ్వాదాలు జరగటం, పిల్లలు లేదా కుటుంబ సభ్యులు కారణం లేకుండానే అసహనంగా ఉండటం, వ్యాపారంలో లాభాలు తగ్గిపోవడం లేదా ఆరోగ్యం పరంగా అలసట ఎక్కువగా కనిపించడం వంటి పరిస్థితులు ఉంటే ఈ ప్రభావాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతికూల ప్రభావానికి ఒక సానుకూల పరిహారం కూడా ఉంటుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు ప్రతిరోజు ఉదయం సూర్యోదయం తర్వాత సూర్యనారాయణునికి నీటిని సమర్పిస్తూ మనసులో కోరికను స్మరించుకోవడం శుభప్రదంగా ఉంటుంది. అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా పసుపు పదార్థాలను దానం చేయటం మంచి ఫలితాలను ఇస్తుంది. మంగళవారం లేదా శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి హనుమాన్ చాలీస పఠించడం ద్వారా ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుందని విశ్వసిస్తారు. ఇంట్లో సాయంత్రం సమయంలో దీపారాధన చేయటం ముఖ్యంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. అలాగే ప్రతి గురువారం పక్షులకు ధాన్యం వేయడం, ఆవులకు పచ్చిగడ్డి పెట్టడం, అవసరమైన వారికి ఆహారం దానం చేయటం ద్వారా గురుగ్రహ అనుగ్రహం పెరుగుతుందని జ్యోతిష్య సాంప్రదాయం చెప్తుంది. మీ ఇంట్లో తరచూ ప్రతికూల వాతావరణం కనిపిస్తే వారానికి ఒకసారి గుగ్గిలం లేదా సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంటి వాతావరణంలో మార్పు కనిపించే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో ముఖ్యంగా
కోపాన్ని నియంత్రించడం చాలా అవసరం. ఎందుకంటే గ్రహస్థితులు మీకు విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆవేశపూరిత నిర్ణయాలు లేదా తొందరపాటు మాటలు మంచి అవకాశాలను దూరం చేసే ప్రమాదం ఉంది. మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరిగే సమయం ఇదని చెప్పుకోవచ్చు. కాబట్టి మాటల్లో మితిమీరిన కఠినత్వం కాకుండా ప్రశాంతత మరియు సహనం పాటిస్తే మీకు మరింత అనుకూల ఫలితాలు లభిస్తాయి. ధనస్సు రాశి వారికి ఈ కాలంలో విశ్వం ఇస్తున్న సందేశం ఒక్కటే. మీ ప్రయాణం ఆలస్యమై ఉండవచ్చు కానీ అది ఆగిపోలేదు. మీరు కోల్పోయామని భావించిన అవకాశాలు మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మీరు వదిలేసిన ఆశలు మళ్ళీ జీవం పొందవచ్చు. మీ కష్టానికి ఫలితం రాకుండా ఉండదు, కానీ సరైన సమయం వచ్చినప్పుడు అది మీ అంచనాలకు మించిన రూపంలో మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. చివరగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. జన్మ తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశం ఆధారంగా చెప్పే వ్యక్తిగత జాతకం మాత్రమే ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. ఇక్కడ చెప్పబడిన ధనుస్సు రాశి వారికి చెందిన సాధారణ గ్రహస్థితుల ఆధారంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే. మీ అదృష్టం, మీ వ్యక్తిగత గ్రహస్థితులు మరియు మీ కర్మ బలం అనుకూలంగా ఉంటే ఇక్కడ చెప్పిన ఫలితాలు మీ జీవితంలో ప్రతిబింబించే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో వెలుగు పెరగాలి, అడ్డంకులు తొలగాలి, ఆర్థికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మీరు మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. చూశారు కదా, ధనుస్సు రాశి వారు ఈ 4 రోజుల జాతకాన్ని వివరంగా, లోతుగా మీకు అర్థమైనట్లు అనిపిస్తే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్, జై హనుమాన్.